నేనెవరు అని ప్రశ్న తలెత్తినప్పుడు తాను పశువుని కానని పక్షిని కానని అర్థం చేసుకున్నాడు. క్రూర మృగాల కంటే భిన్నమైన ప్రాణినని గ్రహించుకున్నాడు. కోతికి దగ్గర పోలికలున్న నరుడని నిర్ధారించుకొని మనిషిని అని ప్రకటించుకున్నాడు. అంతలోనే మరో ప్రశ్న, నేనంటే ఎవరు? కనిపించే శరీరమా, కనిపించని ఆత్మ? మనిషి మదిలో అనేక సందేహాలు. చరాచర జగత్తు, సువిశాల ఆకాశం, అనంత సముద్రం, పచ్చని అడవి, దట్టమైన మేఘాలు, చల్లని చినుకులు, సూర్యచంద్రులు, నక్షత్రాలు. సృష్టి ఇంత గొప్పగా ఉన్నప్పుడు సృష్టికర్త ఇంకెంత గొప్పవాడై ఉండాలి? ఇంతకీ అతను సాకారుడా, నిరాకారుడా, సగుణుడా, నిర్గుణుడా? అన్వేషి మస్తిష్కంలో లోతైన అంతర్మథనం. ఆ సత్యాన్వేషణ దిశగా భారతీయుడి ప్రయాణమే వేదాలు, ఉపనిషత్తులు, తరాల తాత్విక చింతన చిక్కటి సారమే భగవద్గీత. మొత్తంగా రెండు పాత్రలే, జ్ఞాని, జిజ్ఞాసి. జిజ్ఞాసి అంటే ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలనే కుతూహలం కలిగినవాడు అని. లోతైన రచనే అయినా బరువైన పుస్తకం కాదది. భక్తితో చదువుకుంటావో, శ్రావ్యంగా పాడుకుంటావో, ఇష్టంగా మననం చేసుకుంటావో నీ ఇష్టం. అందుకే భగవద్గీత ఆస్తికుల ఆధ్యాత్మిక దిక్సూచిగా మారింది. భగవద్గీత 18 అధ్యాయాల వికాస గ్రంథం. గీత ఎప్పుడూ అడవులకి పారిపోమ్మని చెప్పదు. సమాజంలోని క్రూర మృగాల మధ్య ఉడుపుగా జీవించటం ఎలాగో నేర్పుతుంది. ఓటమితో రాజీ పడమని సలహా ఇవ్వదు, ఎదురొడ్డి పోరాడమంటుంది. అయితే ఫలాపేక్షను పక్కన పెట్టి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మను నిర్వర్తించమంటుంది. అంటే మనం సంబరాలు, ఆడంబరాల మీద పెట్టే ధ్యాస, శ్రద్ధ చేసే పని మీద పెట్టమని. భగవద్గీత దేవుడి గదిలో పెట్టుకోవాల్సిన గ్రంథం కాదు, మదిలో ప్రతిష్ఠించుకోవాల్సిన రచన. పూజకు పరిమితం చేయకూడదు, ఆచరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. చచ్చిన వారి ముందు వినిపించటం కాదు, చచ్చిన వారి చెవుల్లో మారు మోగించాలి. గీత వ్యక్తి ధర్మాన్ని, రాజధర్మాన్ని, సమాజ ధర్మాన్ని అనుసంధానిస్తుంది. ప్రతి వ్యక్తిలోనూ కృష్ణుడిలోని విజ్ఞత, అర్జునుడిలోని నైపుణ్యం కలగలిస్తే విజయాలు సిద్ధిస్తాయి, విలువలు వర్ధిల్లుతాయి, సంపదలు సమకూరుతాయి. ఆ నేల ధర్మక్షేత్రం అవుతుంది. తస్మాత్ ధర్మమయ్యి గీత సర్వజ్ఞాన ప్రయోజిక, సర్వశాస్త్ర సారభూత, విశుద్ధాస విశిష్యతే. గీత ధర్మసారం, జ్ఞానహారం, సకల శాస్త్రాల సమాహారం.